హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ 2013. ఈరోజు మంచి కాంబినేషన్తో మీకు చిక్కుడుకాయ కర్రీ అయితే చూపిస్తాను. ఈ రెండు కాంబినేషన్తో కర్రీ అయితే ఎక్సలెంట్ అండి. చపాతీ రైస్లోకి చాలా అంటే చాలా బాగుండిద్ది. వీడియోని ఎక్కడ మిస్ చేసుకోకండి, ముందు సేవ్ చేసుకోండి. ఇలాగ చిక్కుడుకాయలు అయితే తీసుకొని మంచిగా ఒలుచుకోవాలి. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలండి. వీటికి నార్లు ఉంటాయి కదా, అవి కూడా తీసేసుకొని మంచిగా చాలా హెల్దీ ఉంటుంది. పిల్లలు చాలా వరకు ఇలా తినరు కదా ఆకుకూరలు. అలాగా ఈ రెండు కాంబినేషన్తో మెంతాకు చిక్కుడుకాయ కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా మంచి ప్రోటీను, కళ్ళకు కానీ మంచి ఇమ్యూనిటీ పవర్కైనా దేనికైనా సరే ఆకుకూరలు చాలా హెల్త్గా మంచిది. దీనికి కావాల్సినవి సన్నగా తరిగి పెట్టుకున్న మెంతాకు అయితే కావాలండి. చిక్కుడుకాయలు సిద్ధగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు నేనైతే కొన్ని తీసుకున్నాను. బాగా పండిన టమాటాలు అయితే తీసుకోవాలి. వీటన్నిటిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చిక్కుడుకాయలను అయితే హాఫ్ బాయిల్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు వాటిని పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా పూర్తిగా వేడవ్వాలి. చాలామంది పిల్లలు అస్సలు ఆకుకూరలు అంటే తినరు. మనము ఎలాగోలాగా పిల్లలకైతే ఆకుకూరలు పెట్టాలి కదా, అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి. వాళ్ళకి ఆకుకూర వేసినవి కూడా తెలియదు, చాలా ఇష్టంగా తింటారు. దాంట్లో కొంచెం ధనియాలు, ఆవాలు, పచ్చిశనగపప్పు అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మీ దగ్గర ఉంటే ఇంకొంచెం ఉల్లిపాయలైనా వేసుకోండి. నా దగ్గర ఉల్లిపాయలు లేవని నేను ఒక 2 వేసాను. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. ఆకుకూరలు తినని పిల్లలకి ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ ఆర్ చపాతీల్లోకి అయితే ఎక్సలెంట్ అని అయితే చెప్పగలుగుతానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు అయితే మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని వీటన్నిటిని దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఒకసారి కలుపుకోండి. వీటన్నిటిని బాగా మగ్గించుకోవాలి. టమాటాలో ఉన్న పచ్చి వాసన అంతా పోయి మనకి గ్రేవీ అనేది దగ్గరికి వచ్చినప్పుడు మనం చూసుకోవాలి. చూడండి, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ టమాటా ప్యూరీ అయితే దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయింది కదా. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న మెంతికూర కూడా వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకోండి, ఎందుకంటే పిల్లలకి మనం ఆకుకూరలో వేసిన విషయం అయితే అస్సలు తెలియదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి. అలాగే కొంచెం కారం కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. తక్కువ టైంలోనే ఈజీగా టేస్టీగా అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, అసలుకి మీరు ఇంకా ఈ కర్రీని వదిలిపెట్టరు, అంత టేస్టీగా తింటారు. పక్కన ఉడికించుకున్న మనం చిక్కుడుకాయలు కూడా దీంట్లో వేసుకోవాలండి. దీంట్లో ఎటువంటి వాటర్ అయితే మనమేమి యాడ్ చేయము, ఎందుకంటే ఆల్మోస్ట్ టమాటాలో మనకి కొంచెం గ్రేవీలో వాటర్ శాతం అనేది ఉంటుంది. చిక్కుడుకాయలు మనము మగ్గించుకొని ఉన్నాం కదా, అదే ఉడికించుకొని ఉన్నాం కాబట్టి వాటర్ అయితే ఏం పట్టవండి మనకి. ఇలాగా మధ్య మధ్యలో మూత పెట్టుకొని మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ మనకైతే ఉండాలి. ఇక్కడేనండి కొంచెం వాటర్ అయితే మనం యాడ్ చేయం కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పట్టిద్ది. అప్పుడు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతూ ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ మనకి కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది కదా. ఒకసారి కలుపుకొని కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకోండి. ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకొని మంచిగా 1 నిమిషం పాటు కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవడమేనండి. అంతే ఈజీగా మనకి మెంతాకు చిక్కుడుకాయ కర్రీ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది.
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే అద్భుతం అని అయితే మీరే చెప్తారు నాకు కామెంట్ రూపంలో. మరి ఇలాంటి పిల్లలకి హెల్త్‌కి సంబంధించినవి టిప్స్ అయితే నేను చాలా చెప్పగలుగుతాను. నా వీడియోస్ అన్నీ చూడండి. మ్యాక్సిమం పిల్లలకి సంబంధించిన ఎటువంటి ఇంగ్రీడియెంట్స్ అయితే నేను వాడను. ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ మసాలాతోనే ఎక్కువ టేస్టీగా ఉండే కర్రీస్ అయితేనే చూపిస్తాను. ఇలా గిన్నెలోకి అయితే తీసుకోండి. చూడండి ఫైనల్‌గా చిక్కుడుకాయ మెంతాకు కూర అయితే రెడీ అయిపోయింది. స్మెల్ కానీ అసలకి ఎంత ఎక్సలెంట్‌గా ఉందంటే అంత ఎక్సలెంట్‌గా ఉంది. అసలకి నోట్లో పెట్టుకుంటే ఇంకా మీరు వదలచ్చకుండా గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు. అంత విధంగా ఉంది. నేనైతే చపాతీ చేశానండి. చపాతీలో ట్రై చేసి తినడానికి మీరు కూడా చపాతీలో అయినా తినొచ్చు, రైస్‌లోనే తినొచ్చు, ఎలాగైనా తినొచ్చు. చాలా బాగుండిద్ది. నేను చపాతీలోకి అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.